వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. హాయ్ చందు గారు. హాయ్ సార్. సార్, ఈ ఎపిసోడ్ లో మనము క్వాలిటీ కస్టమర్స్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది మాట్లాడుకుందాం. అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు బడ్జెట్ పెడతాం. పెట్టిన తర్వాత ఒక లీడ్ ఫామ్ లో మనకు లీడ్స్ వస్తాయి. ఇప్పుడు లీడ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అందులో నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరు జస్ట్ టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనం అందులో క్వాలిటీ కస్టమర్స్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఒకసారి చెప్పండి. ఓకే. సో ఫైన్. ఇక్కడ మనం ఏంటంటే మనం బిజినెస్ దానికి ఎప్పుడైతే మార్కెటింగ్ చూస్ చేసుకుంటున్నామో, మన ప్రోడక్ట్ కావచ్చు, మన సర్వీస్ కావచ్చు, ఫస్ట్ ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చెయ్యాలి అనేది పీపుల్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏ మార్కెటింగ్ పడితే ఆ మార్కెటింగ్ ఎవరో ఒకరు చెప్పారనేసి ఫేస్బుక్ లో అడ్వర్టైజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ చేయడం కాదు. మార్కెటింగ్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్, సెకండ్ వన్ ఏంటంటే ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్. ఇంటెంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ కి తనకి ఏం కావాలో తన మైండ్ లో ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్సన్ దాని కోసం వెతుకుతాడు. అవును. ఓకే. సో ఐడెంటిటీ బేస్డ్ అనే మార్కెటింగ్ రెండోది ఉంటది. ఇది ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే ఇంట్రెస్ట్ దానిపైన తను ఇప్పుడు వెతకట్లా. ఓకేనా. సో ఇప్పుడు వెతకకుండా ఉండేటప్పుడు ఏదైనా కానీ ఆ ఇంట్రెస్ట్ కి తగినట్టు కనిపిస్తే తన యాక్షన్ తీసుకుంటాడు. తను ఇప్పుడు కొనాలి అనుకోవట్లా. దిస్ ఇస్ ద వన్ ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ ఒక బిజినెస్ కి రావాలి అన్నప్పుడు ఆ పర్సన్ చేయాల్సింది, ఆ బిజినెస్ పర్సన్ చేపించుకోవాల్సింది ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్. ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ చేయడానికి మనకి ఎక్కడ ఏ పాసిబుల్ వేస్ ఉన్నాయంటే గూగుల్. మీకు మైండ్ లో ఒకటి ఉంది, వెళ్ళేసి ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తారా, గూగుల్లో సెర్చ్ చేస్తారా? గూగుల్లో సెర్చ్ చేస్తాము. ఫేస్బుక్ లో ఏం చేస్తారు, వచ్చినట్టు చూసుకుంటారు అంతే. దానిలో సెర్చ్ చేసేది మైట్ బి ఏదో ఎప్పుడో రేర్ కేసెస్ లో మనం అక్కడ సెర్చ్ అయితే చేస్తాం. సో కానీ మన మైండ్ లో ఒకటి ఉన్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే గూగుల్. కరెక్ట్. గూగుల్లో ఏంటంటే వెళ్ళేసి ఏం కావాలి అంటే అది సెర్చ్ చేస్తాడు ఒక పర్సన్. ఇప్పుడు నాకేంటంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళా, నాకు ఫుడ్ ఆకలేస్తుంది. సో నేను కొత్త ప్లేస్కి వెళ్ళాను, అక్కడ నాకు ఏమున్నాయో తెలియదు, రెస్టారెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాను. నౌ డేస్ లో జొమాటో, స్విగ్గీ వచ్చినాయి, దట్ ఈస్ ఏ డిఫరెంట్ పార్ట్ అనుకోండి. సో కానీ ఏంటంటే నార్మల్ గా తీసుకుంటే సెర్చ్ చేస్తాం. ఈ ప్లాట్ఫామ్స్ లేవు అనుకో, ఓకే, లేని పర్టికులర్ థింగ్స్ తీసుకుందాం. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఓకే, నాకు ఒక ఫార్మ్ ల్యాండ్ కావాలి. ఏ లొకేషన్ లో? ఒక పర్టికులర్ విజయవాడలో. ఫార్మ్ ల్యాండ్స్ ఇన్ విజయవాడ అని నా మైండ్ లో ఉంది. ఏమనేసి నాకు విజయవాడలో ఒక ఫార్మ్ ల్యాండ్ కావాలి, అది నేను కొనుక్కోవాలనుకుంటున్నా అన్నప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి ఫార్మ్ ల్యాండ్స్ ఇన్ విజయవాడ అని కొడతా. కొట్టినప్పుడు ఎవరు వస్తారు? నాకు ఎవరైతే ఒకే ఫార్మ్ ల్యాండ్ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే డిస్ప్లే అవుతారు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ పీపుల్ నేను సెర్చ్ చేస్తాననేసి ముందే తెలుసుకొని వాళ్ళ వెబ్సైట్స్ ఏంటంటే అక్కడ చూపించుకుంటారు. దాన్నే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. గూగుల్లో మనం ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేయొచ్చు. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఆ సెర్చ్ ఇంజిన్ లో మార్కెటింగ్ చేస్తే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. దీన్నే పీపీసీ అడ్వర్టైజ్మెంట్ అని కూడా అంటారు, పేపర్ క్లిక్ అనేసి. సో ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది నాకు కనిపిస్తాయో, నేను టాప్ పర్టికులర్ 3లో కానీ 5లో కానీ ఏవైతే కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసి వెళ్తా. నాకు తెలియదు అది అడ్వర్టైజ్మెంట్ అని. కానీ ఏంటంటే అవి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఆల్రెడీ బిజినెస్ ఆఫ్ పీపుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. మీకు కూడా ఏంటంటే అలా క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ కావాలి అంటే కస్టమర్ ఏం సెర్చ్ చేస్తున్నాడో మీరు ముందే తెలుసుకోవచ్చు గూగుల్ దాంట్లో. వాటికంటూ కొన్ని టూల్స్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ లో కీవర్డ్ ప్లానర్ అనేసి కొన్ని టూల్స్ ఉంటాయి, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి కస్టమర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు, ఒక ప్రోడక్ట్ సంబంధించి తీసుకున్నా, ఒక సర్వీస్ కి సంబంధించి తీసుకున్నా, సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి ముందే ఏంటంటే కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు చూపిస్తాం. అలా మీరు చూపించుకోగలిగితే క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. చాలా పీపుల్ బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ చేసేది ఏంటంటే, సో డైరెక్ట్ గా వెళ్ళేసి ఫేస్బుక్ లో అడ్వర్టైజ్ చేసేయడం, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్ చేసేయడం. సో ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఏమని చేయగలుగుతాం చెప్పండి? రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ వాళ్ళు, నాకు ఇంట్రెస్ట్, నా శాలరీ 15,000 అనుకోండి, నాకు ఇంట్రెస్ట్. నేనేంటంటే అవతల పర్సన్ ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ అమ్ముతూ ఉంటే నేను ఎలిజిబుల్లా? నాట్ ఎలిజిబుల్ కాదు కదా. మరి అలాంటి పర్టికులర్ పీపుల్ ని వెళ్ళేసి మీరు మార్కెటింగ్ చేస్తూ ఇంట్రెస్ట్ వాళ్ళని రీచ్ అయితే, నేను ఇంట్రెస్ట్ అని చెప్తున్నా, నేను కొంతన్నా అని చెప్పానా మీకు? లేదు. మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్. అక్కడ మనకేంటంటే సో వెతుక్కోవాల్సిన అవసరం ఉంటది, మన కోసం వెతికే వాళ్ళు లేరు. ఎప్పుడూ కూడా మన బిజినెస్ కి క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ రావాలి అంటే మన వాళ్ళని వెతికే వాళ్ళు ఉండాలి, మనం వెతుక్కునే వాళ్ళు కాదు. మన కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మనం కనిపించాలి. అప్పుడు ఆబ్వియస్ గా పర్సన్ ప్రోడక్ట్ కొంటాడు, సర్వీస్ కొంటాడు.
సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు గెయిన్ ది క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్. సో Hmm. ఎలా మనం ఏంటంటే ఈ టెక్నాలజీ గురించి సో మరింత నేర్చుకునే కొద్దికి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సో మన బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ అని తెప్పించుకోవచ్చు. అంటే మన ప్రోడక్ట్ కొనే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నిజంగా కొనాలనుకుంటున్న పర్సన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉంటది. సో కొనాలనుకున్న పర్సన్ ని మనం ఎలా టార్గెట్ చేయాలి అనేదే ఇక్కడ మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ అన్నమాట. సో అది ఒకవేళ మనకు వచ్చింది అంటే తప్పకుండా మీరు మీ బిజినెస్ లో మల్టిపుల్ మీ సేల్స్ ని మల్టిపుల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.